నమస్తే వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. పశ్చిమాసియాలో మరోసారి వార్ టెన్షన్ కలవర పెడుతోంది. తొలుత హర్మూజ్ జలసంధిలో వాణిజ్య నౌకపై ఇరాన్ డ్రోన్లతో దాడి చేస్తుంది. ఈ ఘటనకు ప్రతీకారంగా అమెరికా దాడులు కూడా చేపట్టింది. హర్మూజ్ కు సమీపంలోని ఇరాన్ మిలిటరీ స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నామని అమెరికా సెంట్రల్ కమాండ్ తెలిపింది. ఇరాన్ కు చెందిన క్షిపణి డ్రోన్ల నిల్వ కేంద్రం, తీర ప్రాంత రాడార్ సైట్లపై తమ యుద్ధ విమానాలు దాడి చేశాయని వెల్లడించింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్పష్టంగా ఉల్లంఘించినట్లు కనిపిస్తోందని పేర్కొంది. హర్ముజ్లో వాణిజ్య నౌకలపై దాడి చేయటం తెలివి తక్కువ పనేనని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విమర్శించారు. ఇటీవలే అమెరికా ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదిరింది. తాజా దాడులతో ఒప్పందం ప్రశ్నార్థకంగా మారుతోందా? పశ్చిమాసియాలో మళ్లీ వార్ తప్పదా? ఇదే టాపిక్ పై డిస్కస్ చేయడానికి మా కొలీగ్ శివాని ఉన్నారు. శివాని, అంటే ఇప్పటి వరకు యుద్ధం ఆగిపోయింది, ఇంకా ప్రశాంతంగా ఉండొచ్చు అనుకునే తరుణంలో మళ్ళీ యుద్ధం స్టార్ట్ అవుతోంది అమెరికా ఇరాన్ మధ్య. దీన్ని ఎలా చూడాలంటారు అసలు? థ్యాంక్ యూ శ్రీజ. మీరు అన్నట్టుగానే నిజంగానే మొన్నటి వరకు అయితే పీస్ డీల్ గురించి మనం అందరం చర్చించుకున్నాము. పీస్ డీల్ కాంట్రాక్ట్ మీద అటు ఇరాన్ కానివచ్చు, ఇటు యుఎస్ కానివచ్చు, వీళ్ళిద్దరు కూడా సంతకాలు చేయడం కూడా మనం చూసాము. అంత సద్దు మణిగింది అనుకునే లోపే మళ్ళీ తాజా దాడి చూస్తుంటే మళ్ళీ ఈ మిడిల్ ఈస్ట్ లో ఈ కలవరం అనేది సృష్టిస్తుంది అన్నట్టుగా క్లియర్ గా కనిపిస్తుంది. సో ఏంటి పీస్ డీల్ వరకు నిన్న మొన్నటి వరకు పీస్ డీల్ గురించి మాట్లాడుకున్నాము, అంతా సాల్వ్ అయిపోయింది అని అనుకునే లోపు మళ్ళీ ఈ దాడి ఎందుకు తెర మీదకి వచ్చిందనే దాని గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. ఈ దాడి యుద్ధం మొదలైనప్పటి నుంచి కూడా స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు కూడా అందరు చర్చించుకుంటుంది హార్ముజ్ జలసంధి. మనందరికీ తెలుసు, ఇప్పుడు హార్ముజ్ జలసంధి డైరెక్ట్ గానో ఇండైరెక్ట్ గానో ఇరాన్ చేతిలో ఉన్నట్టుగా క్లియర్ గా కనిపిస్తుంది. సో చీటికి మాటికి లెబనాన్ మీద, ఇరాన్ మీద ఎక్కడ కూడా దాడి జరిగినా విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ హార్ముజ్ జలసంధిని ఇరాన్ గుప్పెట్లోకి తీసుకుంటుంది, హెచ్చరికలు జారీ చేస్తుంది. ఎలాంటి ఏ దేశానికి సంబంధించిన నౌక కూడా మేము వెళ్ళబోమని, అది అలౌ చేయనివ్వబోమని క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. ఎక్కడ ఏ దాడి జరిగినా ఆ ఇంప్రెషన్ అనేది, ఇంపాక్ట్ అనేది హార్ముజ్ జలసంధి మీద క్లియర్ గా పడుతున్న దృశ్యాలు కూడా మనం చూస్తున్నాము. అయితే ఏంటి, నిన్న మొన్నటి వరకు మనం పీస్ డీల్ గురించి మాట్లాడుకున్నాము, మళ్ళీ దాడి ఏంటి అన్న కోణంలో కూడా అందరు మాట్లాడుకుంటున్నారు. వాట్ నెక్స్ట్ అని దాని గురించి కూడా అందరు చర్చించుకుంటున్నారు. సో రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి జాయిన్ అయ్యారు వివి రావు గారు, రిటైర్డ్ ఆర్మీ కర్నల్, అండ్ అట్ ది సేమ్ టైం కేవి పరమేశ్వర్ గారు, రిటైర్డ్ ఆర్మీ కర్నల్. ఇద్దరితో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సో నమస్తే అండి ఇద్దరికి. ముందుగా వివి రావు గారు, మీరు చెప్పండి. మనం చూస్తున్నాం ఇప్పుడు హార్ముజ్ జలసంధి మీద డైరెక్ట్ గానో ఇండైరెక్ట్ గానో ఆ ఇంపాక్ట్ అనేది పడుతుంది. నిన్న మొన్నటి వరకు మనం పీస్ డీల్ గురించి మాట్లాడుకున్నాము, ఇరు దేశాలు కూడా వాటి మీద సంతకాలు చేసే ఆ కాంట్రాక్ట్ మీద. బట్ స్టిల్ అంత సద్దు మనగింది అనుకునే లోపే మళ్ళీ మొదటికి వచ్చింది కదా అన్నట్టుగా కూడా అందరూ మాట్లాడుకుంటున్నారు. సో వాట్ నెక్స్ట్, ఎలాంటి పరిణామాలు మనం నెక్స్ట్ చూడబోతున్నాం అని అడిగితే ఏం చెప్తారండి? ప్రస్తుతానికి మన హార్ముజ్ జలసంధి దగ్గర ఇరాన్ అమెరికా మధ్యలో జరుగుతున్న పరిస్థితి చూసుకోవాలండి. ఎందుకంటే విరామం వచ్చింది, దాని తర్వాత ఒక మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ సైన్ చేశారు. అది డిజిటల్లీ దూరంగా ఉండి సైన్ చేశారు. అంతేగాని అందులో ఏంటంటే 60 రోజుల్లో ఒక ఒప్పందం కుదుర్చుకుందామని చేశారు, అంతేగాని ఒప్పందం అంటూ కుదరలేదు. అంటే ఏంటంటే ఈ మన లైన్ ఆఫ్ కంట్రోల్లో పాకిస్తాన్ ఇండియా మధ్యన అడపాదడప ఫైరింగ్ ఎలా జరుగుతూ ఉంటుందో, అలాగే ఇటు హార్ముజ్ జలసంధి మీద కంట్రోల్ పెట్టుకోవడానికి ఇరాన్ శతవిధాలా ప్రయత్నిస్తుంది. చాలా స్పష్టం చేసింది, టోల్స్ వసూలు చేయకపోవచ్చు కానీ డిజాస్టర్ మేనేజ్మెంట్కి సర్వీసెస్ ఇచ్చినందుకు సెక్యూరిటీకి సర్వీస్ ఛార్జ్ వసూలు చేస్తామని చెప్పి చాలా స్పష్టంగా చెప్తున్నారు. సో బేసిక్లీ ఇంటెన్స్ గా కాకపోయినా చీటికి మాటికి చిన్న చిన్న దాడులు అనేది కంపల్సరీగా జరుగుతుంది అన్నట్టుగా క్లియర్ ఇండికేషన్ మనకు కనిపిస్తుందా అండి? ఎగ్జాక్ట్లీ ఇలా జరుగుతూనే ఉంటుంది. ఎవరు ఒకళ్ళు పై చేయి తీసుకోవాలని చూస్తూ ఉంటారు. ఇద్దరూ గెలవలేదు, ఇద్దరూ ఓడిపోలేదు, ఇది పరిస్థితి. సో ఇలా అడపదడప నెక్స్ట్ 60 days మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అందులో డౌట్ ఏమీ లేదు. అమెరికా ఏమో వాళ్ళ మిలిటరీ కేపబిలిటీని డౌన్గ్రేడ్ చేయాలని చూస్తుంది, ఇరాన్ ఏమో జలసంధిని కంట్రోల్ చేయాలని చూస్తుంది. ఇది జరిగే పని. అణ్వాయుధాల మీద మాత్రం ఒక ఒప్పందానికి వచ్చినట్టున్నారు. దాదాపు IAEA, ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ ఇన్స్పెక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పర్మిషన్ వచ్చినట్టుగా మనం లెక్క పెట్టుకోవచ్చు. ఇది ప్రస్తుత పరిస్థితి. చెప్పండి.
ఓకే. సో పరమేశ్వర్ గారు, ఇప్పుడు మనం చూస్తున్నాము నిన్న మొన్నటి వరకు పీస్ డీల్ గురించి అందరూ మాట్లాడుకున్నారు. అండ్ ఆ పీస్ డీల్ లో భాగంగానే ఒక కమిటీని ఏర్పాటు చేయాలి. ఆ కమిటీ ఎందుకంటే ఇరాన్ కానివచ్చు, అమెరికా కానివచ్చు, ఈ రెండు దేశాలు కూడా ఆ కాంట్రాక్ట్ స్టిక్ అయి ఉండేందుకు ఈ కమిటీని కూడా ఏర్పాటు చేయాలనే విధంగా అందరూ మాట్లాడుకున్నారు. బట్ కట్ చేస్తే ఇప్పుడు ఇలాంటి ఒక అటాక్ ని మనం మళ్ళీ చూస్తున్నాం. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? నేను అంటే మీ ఛానల్లో కాకపోవచ్చండి, బట్ మిగతా ఛానల్స్ నేను ఈ వ్యూస్ ఇచ్చినప్పుడు ఇది చాలా క్లియర్గా నేను ఎనౌన్సియేట్ చేశాను. ఏంటంటే 3 పార్టీలు యుద్ధం స్టార్ట్ చేసినప్పుడు 2 పార్టీలు పీస్ ఒప్పందం చేస్తే ఆ పీస్ ఒప్పందం నిలవదు. సో ఎగ్జాక్ట్లీ ఇక్కడ ఇజ్రాయెల్ ఇంట్రెస్ట్ చూడకుండా ఇరాన్ ఇంకా యుఎస్ఏ ముందరికి వెళ్ళిపోయి వాళ్ళు పీస్ డీల్ చేసేసుకుంటే ఇజ్రాయెల్ ఎలా ఒప్పందంలోకి వస్తుందని అనుకుంటారు. సో మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇజ్రాయెల్ ఏముంది, మా ఇంట్రెస్ట్ మేము లెబనాన్లో మా మీద అయ్యే అటాక్, సౌత్ లెబనాన్ నుంచి మా మీద అయ్యే అటాక్లు ఆగేంత దాడులు ఆగుతాయి అని గ్యారంటీ ఉన్నంత వరకు మేమైతే ఆపము, ఈ యుద్ధాన్ని ఆపము. ఇరాన్ న్యూక్లియర్ కేపబిలిటీ తెచ్చుకోదు అన్నంత వరకు మాకు సెక్యూరిటీ కావాలి, మేము ఆపము అని క్లియర్గా చెప్పారు. అలాంటప్పుడు ఇజ్రాయెల్ని ఆంధ్రప్రదేశ్, దీనిలో పాకిస్తాన్ది కూడా చాలా పెద్ద హస్తం ఉందండి. పాకిస్తాన్ ఇజ్రాయెల్ని బైపాస్ చేసి ఈ పీస్ డీల్ వాళ్ళకి ఏదో క్రెడిట్ కావాలి, యూఎస్ఏ ట్రంప్ వాళ్ళకి వాల్యూ ఇస్తున్నాడు అని చెప్పి పాకిస్తాన్ తీసుకొచ్చారు. పాకిస్తాన్ ఇజ్రాయెల్ని డబుల్ క్రాస్ చేసింది. బట్ పాయింట్ ఏంటంటే ఈ యుద్ధం చాలా క్లియర్గా వియత్నాం స్కేల్లో లాస్ అని నా ఉద్దేశం. యుఎస్ఏ లాస్ ద వార్ క్లియర్లీ. అంటే ఇరాన్ గెలిచిందని కాదు కానీ, బట్ యుఎస్ఏ క్లియర్లీ లాస్ట్. ఇరాన్ హెస్ గట్ ద అప్పర్ హ్యాండ్. ఇఫ్ యూ ఆస్క్ మీ, నన్ను అడిగితే ఇరాన్ హెస్ గట్ ద అప్పర్ హ్యాండ్. వాళ్ళు డామినేట్ చేస్తున్నారు. వాళ్ళు పీస్ డీల్ వాళ్ళ టర్మ్స్ మీదకి వచ్చేంత దాకా వాళ్ళు అగ్రీ చేయట్లేదు. ఎందుకంటే యుఎస్ఏ బయటికి తప్పించుకోవాలని చేసిన ఒప్పందం మాత్రమే ఇది. మేము టారిఫ్ వేస్తాము, మేము ఇవి వేస్తాము, అవి వేస్తాము అన్నారు. అన్నీ కాకుండా ఆయనకి దొరికింది ర్యాంప్ దొరికింది, ఆయన తీసుకుని బయటికి వెళ్ళిపోయాడు. ఎందుకంటే మధ్యంతర ఎన్నికలు, దాని తర్వాత సుప్రీంకోర్టు డెసిషన్స్, ఇవన్నీ ఆయన పాపులారిటీ రేటింగ్స్ అవన్నీ చూస్తే ఆయనకి భయం వేసి ఆయన కాన్స్టిట్యూషన్లో చేంజ్ తీసుకొచ్చి మళ్ళీ ఇంకో ప్రెసిడెంట్ టర్మ్ తీసుకోవాలనుకుంటున్నవాడు. ఇప్పుడు ఆయన ప్రెసిడెన్సీకి ముప్పు వచ్చిందని ఆయన ఛాన్స్ తీసుకుని బయటికి వెళ్ళిపోయాడు. ఓటమిని ఒప్పుకోకుండా ఓటమి తీసుకుని వెళ్ళిపోయాడు. కానీ దీనిలో అమెరికాకు వచ్చిన ఒరిగినది ఏమీ లేదు. ఆ అగ్రీకి న్యూక్లియర్ ఒప్పందం మీద ఒక విధంగా న్యూక్లియర్ దాని మీద వాళ్ళు న్యూక్లియర్ అంబిషన్స్ పర్స్యూ చేయమని కమిట్ చేసి ఉండొచ్చు ఇరాన్. కానీ హార్మోస్ మీద కంట్రోల్ మాత్రం ఇరానే రిటైన్ చేస్తుంది. మీరు అన్నట్టుగానే స్టార్టింగ్ లో మీరు అన్నట్టుగానే ఇజ్రాయెల్, ఇరాన్, అమెరికా ఈ 3 దేశాలు కూర్చొని ఒక పీస్ డీల్ కి సంబంధించి మాట్లాడితే అదొక లెక్క అన్నట్టుగా మీరు అంటున్నారు. ఓకే, మీ పాయింట్ అగ్రీ అవుతాం. ఆబ్వియస్ గా వాళ్ళు ముగ్గురు కలిసి ఒప్పందం కుదిరించుకుంటేనే అది అందరికి పీస్ అవుతుంది. బట్ స్టిల్ ఎందుకు ఇజ్రాయెల్ ఎందుకు ముందడుగు వేయట్లేదు? ఎందుకు ఆ సమావేశానికి రావడానికి, ఆ అగ్రిమెంట్ కి రావడానికి అంత ఇంట్రెస్ట్ చూపించట్లేదని అడిగితే ఏం చెప్తారండి? 2-3 విషయాలండి. ఒకటి, పాకిస్తాన్ మీడియేట్ చేయడం మాకు ఇష్టం లేదని చాలా క్లియర్గా చెప్పారు వాళ్ళు, ఇజ్రాయెల్ వాళ్ళు. పాకిస్తాన్ మీద మాకు ట్రస్ట్ లేదు, పాకిస్తాన్ మీడియేట్ చేయడం మాకు ఇష్టం లేదని చెప్పారు. 1-2 సార్లు వాళ్ళ డెలిగేషన్ కూడా రాలేదు, అది మనం అబ్జర్వ్ చేయాలి. 2, వాళ్ళు ఇజ్రాయెల్ ఈ యుద్ధంలో ఆబ్జెక్టివ్ ఉండి కాలు పెట్టింది ఇజ్రాయెల్ ఒకటి మాత్రమే. యూఎస్ఏ ఏమనుకుంది, మాకు బెనిఫిట్ వచ్చేస్తుంది, మేము రెజీమ్ చేంజ్ చేసేస్తాము, మా పపెట్ రెజీమ్ వేస్తాము, దాని తర్వాత మా ఇన్వెస్ట్మెంట్స్ ఇరాన్లోకి వెళ్తాయి, హార్మోస్ మీద కూడా కంట్రోల్ వస్తుంది, చాలా మహత్వాకాంక్షలతో వాళ్ళకి వెళ్ళారు. కానీ వాళ్ళకి అదేమీ ఒరగలేదు. కానీ ఇజ్రాయెల్ ఏమంది క్లియర్గా, మా నైబర్హుడ్లో ఉన్న మాకు థ్రెట్స్ అన్నింటినీ మేము న్యూట్రలైజ్ చేస్తాము. అంటే ఇరాన్ హ్యాస్ బీన్ ఫండింగ్. నేను ఇదివరకు కూడా మీకు నెంబర్స్ ఇచ్చాను. లాస్ట్ 1.5 ఇయర్లో ఇరాన్ ఆల్మోస్ట్ $5 బిలియన్ హమాస్ని, హెజ్బుల్లాని ఫండ్ చేసింది, హౌతీస్ని, ముగ్గురిని. $5 బిలియన్ వాళ్ళకి ఇచ్చింది. ఆ $5 బిలియన్ ఇస్తే వాళ్ళు ఏం చేస్తున్నారు, వెపన్స్ అవన్నీ కొని ఇజ్రాయెల్ మీద దాడులు చేస్తున్నారు. సో ఇజ్రాయెల్ ఏమంది, సౌత్ లెబనాన్లో ఉన్న హెజ్బుల్లా సెటిల్మెంట్స్ అన్నీ పోయేంత వరకు, హెజ్బుల్లా నుంచి మాకు సెక్యూరిటీ ఉందన్నంత వరకు మేము సౌత్ లెబనాన్ని కొడుతూనే ఉంటాం, మాకు తెలిసిందంటే ఇంటెలిజెన్స్ వచ్చిందంటే మేము కొడతాం. అలాంటప్పుడు అండ్ ఇరాన్ ఏమంది, లెబనాన్లో ఉన్న హెజ్బుల్లా వాటి మీద, లెబనాన్ మీద దాడులు ఇజ్రాయెల్ ఆపాలండి. అలాంటిది ఆ పాయింట్ మీద ఒప్పందం లేకుండా మీరు పీస్ ఒప్పందం ఎట్లా ఒప్పుకున్నారు అంటే మీరు ఇన్కంప్లీట్ పీస్ ఒప్పందం చేసినట్టే కదా. సో ఇజ్రాయెల్ ఏమంది, మమ్మల్ని పార్టీ చేయలేదు, మీరు చేసుకున్నారు ఒప్పందం, మీరు చేసుకోండి ఒప్పందం, మీరు పాటించండి, మేము సైన్ చేయలేదు, మేము ఒప్పుకోలేదు. సో ఇట్ ఈస్ నన్ ఆఫ్ అవర్ బిజినెస్. మేము మాత్రం మా సెక్యూరిటీ చూసుకుని, మా సెక్యూరిటీ అయ్యేంత వరకు మేము ఈ అటాక్స్ చేస్తూనే ఉంటామని అన్నారు. అదే వాళ్ళు చెప్తున్నారు. ఓకే, సో వివీరా గారు, మనం మరి ముఖ్యంగా మాట్లాడుకోవాల్సిన అంశం ఏమైనా ఉందంటే అది
డొనాల్డ్ ట్రంప్ అండ్ అలాగే నేతన్యాహు మధ్యలో ఉన్న అండర్స్టాండింగ్ అండ్ బాండింగ్ గురించి. ఓకే, మన అందరికీ తెలిసిందే ఇజ్రాయెల్ ఎందుకు స్టార్టింగ్ ఇరాన్ మీద దాడి చేసింది. సెల్ఫ్ డిఫెన్స్, ముందు జాగ్రత్తగా రేపు పొద్దున్న మా మీద అటాక్ చేయకుండా ఉండేందుకు ఇజ్రాయెల్ ఇరాన్ మీద దాడి చేసింది. అండ్ అందులో భాగంగానే యుఎస్ ఎంటర్ అయింది అన్నట్టుగా మనం స్టార్టింగ్ లో చూసాము. అయితే యుఎస్ ఎంటర్ అయినప్పుడు అది నేతన్యాహు ఇంకా అలాగే డొనాల్డ్ ట్రంప్ బాండింగ్ ఏ విధంగా అప్పుడు ఉండిందో ఇప్పుడు అలా ఉందని అడిగితే ఏం చెప్తారండి? నిజంగానే ఆ బాండింగ్ ఇప్పటికీ కంటిన్యూ అవుతుందా? ఎందుకంటే ఇక్కడ డొనాల్డ్ ట్రంప్ కు షరతు పెడుతుంటే అక్కడ నేతన్యాహు దానికి అంగీకరించట్లేదు, ఎలాంటి మీటింగ్స్ కి రావట్లేదు, ఏ విషయానికి కూడా అగ్రి అవ్వట్లేదు. ప్రస్తుతానికి మాత్రం ట్రంప్ గారికి నెటన్యాహు గారికి సేమ్ బాండింగ్ అంత ముందున్న 2-3 నెలల క్రితం February 28 ముందున్న బాండింగ్స్ మాత్రం డిస్టర్బ్ అయిపోయినాయి తీవ్రంగా. అయితే మనం గ్రహించాలి, ఇందులో ట్రంప్ గారి పర్సనాలిటీ కూడా చాలా ఇన్వాల్వ్ అయ్యి ఉంది. ఎలాగా, వెనుజులాలో ఆపరేషన్ చేసినప్పుడు చాలా 200% సక్సెస్ చూపించారు. చాలా సైలెంట్గా రెజ్యూమ్ చేయగలిగారు, తద్వారా ఆయిల్ని కంట్రోల్ చేయగలిగారు. ముందర ఆ అహంకారం వచ్చింది. సెకండ్ థింగ్ ఏంటంటే, లాస్ట్ ఇరాన్ అణు బాంబు తయారీకి గురించి ఒబామా చేసిన అగ్రిమెంట్ ఆయనకి నచ్చలేదు. ప్రీవియస్ టర్మ్లో కూడా ఆయన ఉన్నారు, కానీ ఒబామాని ఎలాగ డౌన్ చేయాలి అన్నట్టుగా కూడా ఎప్పుడు పర్మనెంట్గా ట్రంప్ గారి మైండ్లో ఉండిపోతుంది. ఎందుకంటే వాళ్ళిద్దరికీ ఎప్పుడు పడదు. ఆ నేపథ్యంలో కూడా ఇజ్రాయెల్ని సపోర్ట్ చేయడం జరిగింది. మూడోది చూస్తే, ఇజ్రాయెల్కున్న జ్యూస్ కమ్యూనిటీ ఏదైతే ఉందో అమెరికాలో టాప్ బిజినెస్ మెన్ అంతా ఈ జ్యూస్ ఇజ్రాయెల్ని సపోర్ట్ చేస్తారు. దానివల్ల ఏంటంటే వాళ్ళకి లాబియింగ్ ఎఫర్ట్ చాలా ఎక్కువ ఉంది. ఆ లాబియింగ్ ఎఫర్ట్ తోటే ఇరాన్ యుఎస్ ప్రెసిడెంట్స్ని కన్విన్స్ చేసి ఈ యుద్ధానికి తీసుకురాగలిగారు ఇజ్రాయెలీస్. చాలా పకడ్బందీగా ప్లాన్ వేశారు. మొత్తం నాయకత్వాన్ని చంపేయడం, తర్వాత సర్ప్రైజ్ అటాక్ చేయడం, ఇవన్నీ చాలా సక్సెస్ఫుల్గా జరిగాయి. అయితే వాళ్ళు మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నది, తక్కువ ప్లానింగ్ చేసుకున్నది ఏంటంటే, ఇరాన్ 2 సంవత్సరాల నుంచి ఇటువంటి అటాక్ వస్తుందని తెలిసి క్లియర్గా తయారై కూర్చుంది. హార్ముజ్ జలసంధి తర్వాత మిడిల్ ఈస్ట్ దేశాల్లో అమెరికా మీద కాన్ఫిడెన్స్ పోగొట్టడం. మూడవది, వాళ్ళ ఓన్ దేశంలో నాయకత్వాన్ని చాలా వరకు డెలిగేట్ చేసి 31 డిస్ట్రిక్ట్స్ని ఇండిపెండెంట్ చేసి చాలా అన్నిటికీ నిలదొక్కుకోగలిగారు. సో ఈ విధంగా చూస్తే ఏంటంటే, నెటన్యాహు గారు ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ గారిని ఇరికిచ్చినట్టు అయిపోయారు. అందుకని ఆయన కోపం వస్తుంది. సో అందుకనే మధ్యలో కొన్ని కామెంట్స్ కూడా చేయడం జరిగింది ఆయన. తర్వాత ఇంకోటి గ్రహించాల్సింది ఏంటంటే, ఇజ్రాయెల్లో లాస్ట్ జరిగిన సర్వే ప్రకారం 78% ఈ అగ్రిమెంట్కి సంబంధంలో ఒప్పుకోవట్లేదు. నెటన్యాహు సరిగ్గా చేయట్లేదని వాళ్ళ అభిప్రాయం, తగినంత చేయట్లేదని అభిప్రాయం. ఎలక్షన్స్ వస్తున్నాయి ఈ సంవత్సరం ఆఖరులో ఇజ్రాయెల్లో. అటువంటి పరిస్థితుల్లో ఎస్పెషల్లీ నెటన్యాహు గారి మీద దేశంలో కరప్షన్ కేసులు, ఇంటర్నేషనల్గా హ్యూమన్ రైట్ కేసులు, తర్వాత ఎలక్షన్స్, తర్వాత పెంచుకుంటున్న ఇరాన్ పవర్ హెజ్బుల్లా ద్వారా, హమాస్ ద్వారా, హౌతీస్ ద్వారా, ఇప్పుడు మిడిల్ ఈస్ట్ దేశాలందరినీ ఇన్సెక్యూర్ చేయడం ద్వారా ఇరాన్ తన పరపతిని చాలా పెంచుకుంది. దీన్ని తగ్గించడానికే నెటన్యాహు గారికి ట్రై చేయాల్సింది. అయితే ట్రంప్ గారికి అటు తైవాన్, చైనా ఇంపార్టెంట్, ఇది కాదు. ఓకే, సో డిస్కషన్ కంటిన్యూ చేద్దాం. బట్ బిఫోర్ దట్ స్మాల్ బ్రేక్ తీసుకుందాం. క్వశ్చన్ అవర్లో చూస్తూనే ఉండండి ఐ న్యూస్. పోలియోపై భారతదేశ విజయగాథ సువర్ణాక్షరాలతో లిఖించబడుతుంది. ఈ సాధించిన విజయాన్ని సుస్థిరంగా ఉంచేందుకు మన ప్రయత్నాలను కొనసాగిస్తూనే ఉండాలి. ఈ ప్రపంచం నుండి పోలియో మహమ్మారి సంపూర్ణంగా అంతమయ్యే వరకు మన ముందు ప్రమాదం ఇంకా ఉంది. అందుకే ప్రతిసారి పోలియో చుక్కల మందు వేయించాలి. 2 చుక్కలు ప్రతిసారి. పోలియోపై విజయం సుస్థిరం. వెల్కమ్ బ్యాక్. సో మనం ఇరాన్ అండ్ యుఎస్ మధ్య జరుగుతున్న దాడుల గురించి మాట్లాడుకుంటున్నాము. మొన్న వరకు పీస్ డీల్ కి సంబంధించి సంతకాలు చేయడం జరిగింది. బట్ స్టిల్ ఇప్పుడు చూస్తుంటే మాత్రం వాళ్ళిద్దరి మధ్య ఘర్షణ ఇంకా ముదురుతున్నట్లుగా క్లియర్ గా కనిపిస్తుంది. సో రైట్ పరమేశ్వర్ గారు, ఇప్పుడు
యుఎస్ కానివచ్చు, యుఎస్ లో మిడ్ టర్మ్ ఎలక్షన్స్ రాబోతున్నాయి అండ్ అట్ ది సేమ్ టైం ఇప్పుడు ఇజ్రాయెల్ లో కూడా ఎలక్షన్స్ రాబోతున్నాయి. కాబట్టి ఇప్పుడు నేతన్యాహు కానివచ్చు లేకపోతే డొనాల్డ్ ట్రంప్ కానివచ్చు, దే హ్యావ్ టు బి అలర్ట్ అన్నట్టుగా సంకేతాలు కూడా వస్తున్నాయి మనకి. సో ఎలక్షన్స్ కి ముందు వీళ్ళు ఎలాంటి డిసిషన్స్ తీసుకుంటే మళ్ళీ అధికారం చేపట్టే అవకాశం ఉంది, లేదంటే ఈసారి ఎలక్షన్ లో వాళ్ళు ఓడిపోయే అవకాశాలు ఏమైనా కనిపిస్తుందా? లీగలీ చూసారంటే కాన్స్టిట్యూషన్ వైజ్, యూఎస్ కాన్స్టిట్యూషన్ వైజ్ ట్రంప్ గారు మళ్ళీ కాంపీట్ చేయలేరండి. ఇటు వచ్చి మిడ్ టర్మ్ ఎలక్షన్స్ ఉన్నాయి. మిడ్ టర్మ్ ఎలక్షన్స్లో ఆయనకి మెజారిటీ పోయిందంటే మాత్రం ఆయన పాలసీస్ అన్నిటికీ పుష్ బ్యాక్ అయ్యే ఛాన్స్ ఉందని ఆయన మిగిలిన ప్రెసిడెంట్షిప్ ఆయన బతికించుకోవడానికి, ఆయన క్రెడిబిలిటీ బతికించుకోవడానికి చేస్తున్న యుద్ధం ఇది ఆయన. సో చేస్తున్న యుద్ధం కూడా ఆయన ఏమనుకున్నాడు, యుద్ధం వల్ల పాపులారిటీ నెంబర్స్ పెరుగుతాయి, ఇరాన్ తొక్కేస్తాడు, పాపులారిటీ నెంబర్స్ పెరుగుతాయి అన్నాడు అనుకున్నాడు. కానీ ఇరాన్ యుద్ధం ఇంత ఘోరంగా పరాజయం చవి చూస్తాడని అనుకోలేదు. ఫ్లైట్స్ పడిపోయాయి, ఫ్లైట్స్ లాస్ అయ్యాయి, వాళ్ళ వార్షిప్స్, బిగ్గెస్ట్ వార్షిప్స్, వాళ్ళ ప్రెస్టీజ్ అయిన బిగ్గెస్ట్ వార్షిప్స్ యుఎస్ఎస్ అబ్రహం లింకన్ వాటి మీద కూడా దాడులు చేస్తే వాళ్ళు వెనక్కి పంపించి రిపేర్ చేసుకోవాల్సి వచ్చిన తరుణం కూడా వచ్చింది, యూరోప్ దాకా పంపించి. సో ఇవన్నీ జరగడంతో అన్ని ఎదురుదెబ్బలు తగిలాయి ఆయనకి పెద్ద అడ్వాంటేజ్ ఏం జరగలేదు. 2 lines, ఆల్మోస్ట్ 2.5 lines ఆఫ్ ఇరాన్ లీడర్షిప్ని వాళ్ళు ఫినిష్ చేసేసినా కూడా ఇంకా ఇరాన్లో లీడర్షిప్ ఉంది, ఇంకా ఇరాన్ సర్వైవ్ అవుతుంది, ఇంకా ఇరాన్ కంటిన్యూ అవుతుంది అండ్ సస్టైన్ అవుతుంది, కౌంటర్ అటాక్స్ చేస్తుంది. సో ఇది అవడంతో వాళ్ళు ఏమనుకున్నారంటే ఇంకా అయిపోయింది, లాసెస్ని మినిమైజ్ చేసుకుని మనం వెళ్ళిపోయి లెట్ మీ సేవ్ మై పాపులారిటీ రేటింగ్స్ అని ఆయన వెనకాలకి వెళ్తున్నాడు. అంతేగాని ఆయనకి పెద్ద దీనిలో ఇన్ఫ్యాక్ట్ దెర్ ఇస్ జీరో బెనిఫిట్ ఫర్ ట్రంప్ ఇన్ దిస్. సో ఎంత తొందరగా వెళ్ళిపోతే అంత మంచిది, అట్లీస్ట్ మనీ సేవ్ అవుతుంది, దాని తర్వాత క్రెడిబిలిటీ సేవ్ అవుతుంది అని ఆయన వెళ్ళిపోతున్నాడు. నేతన్యాహు సంగతి ఏంటంటే, నేతన్యాహు అన్నారు నేను మళ్ళీ కంప్లీట్ చేస్తాను, కానీ ఆయన చూసారంటే పాపులారిటీ రేటింగ్స్ రావు చెప్పినట్టు ఆయన పాపులారిటీ రేటింగ్స్ డౌన్ అయిపోయాయి చాలా. అండ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఇదివరకే ఆయనకి ఈ వార్ ముందరే ఆయనకి ప్రత్యామ్నాయంలో ఉన్న అపోజిషన్ లీడర్ ఇప్పుడు ఎవరైతే ఆయనతోటి యుద్ధం జరిగేంత వరకు మేము ఇద్దరము కలిసే పనిచేస్తామన్నాడో ఆయన చాలా స్ట్రాంగ్ ఆపోనెంట్. సో నేతన్యాహు మళ్ళీ ఇంకోసారి పోటీ చేసినా కూడా గెలుస్తాడని నా ఉద్దేశం లేదు. బట్ ట్రై చేయడు, పొలిటికల్ ఆస్పిరేషన్స్ ఉంటాయి, అంబిషన్స్ ఉంటాయి, ఆయన ట్రై చేస్తున్నాడు, ట్రై చేయకుండా ఉండరు, ఆయన ట్రై చేస్తున్నాడు. కానీ నా ఉద్దేశంలో ఆయన మళ్ళీ ఇంకోసారి ఎలక్షన్ జరిగితే, ఈ పీస్ డీల్ జరిగి దాని తర్వాత ఎలక్షన్ పెట్టింది ఇజ్రాయెల్ అంటే ఇప్పుడు అంటే ఎమర్జెన్సీ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉన్నారు కాబట్టి ఎలక్షన్స్ పెట్టకపోవచ్చు. కానీ ఎలక్షన్స్ పెట్టి మళ్ళీ నేతన్యాహు పవర్లో పెట్టకపోయినా కూడా ఒకవేళ పెడితే ఈ ఇంపాక్ట్ అనేది ఎలక్షన్ మీద ఈజీగా కనిపిస్తుందా? ఈజీగా 100% ఉంటుంది. బికాజ్ ఇజ్రాయెల్ కూడా అలసిపోయిందండి. ముందర హమాస్ తోటి యుద్ధం, అక్టోబర్ 8 ఇన్సిడెంట్ తర్వాత హమాస్తో యుద్ధము, కంటిన్యూస్గా జోర్డన్ తోటి, ఈజిప్ట్ తోటి, లెబనాన్ తోటి, హౌతీస్ తోటి, హెజ్బుల్లా తోటి యుద్ధము, ఇప్పుడు ఇరాన్తో యుద్ధము. ఇజ్రాయలీస్ కూడా అలసిపోయారు, వాళ్ళు కూడా ప్రశాంతత కావాలి. ఎప్పుడు సైరన్లు మోగుతాయి, ఎప్పుడు అండర్ గ్రౌండ్ బంకర్లోకి వెళ్ళాలన్నది జీవితం ఎవరికి నచ్చుతుందండి? దో దే హ్యావ్ దట్ హ్యాబిట్, వాళ్ళకి ఆ హ్యాబిట్ ఉంది, వాళ్ళు ఫామ్ అయినప్పటి నుంచి. కానీ ఇంత టెన్స్ దీనిలో వాళ్ళు ఉండడం కూడా వాళ్ళకి అలవాట్లేదు. సో వాళ్ళు ప్రజలు కూడా ఎక్కడో చోట అంటారు కదా, చాలు జరిగింది చాలు, లెట్ us సెటిల్ డౌన్ అని. సో ఆ స్టేజ్లోకి వచ్చేసారు ఇజ్రాయెల్ పాపులేషన్. సో నాకు తెలిసి నేతన్యాహు ట్రంప్ రిలేషన్స్ ఇంకా మళ్ళీ అట్లా ఉంటాయని నేను అనుకోను. చేంజ్ ఇన్ పవర్ కావాలి, కొత్త ప్రీమియర్, ఏదో ఒక దేశానికి కొత్త ప్రెసిడెంట్ ప్రీమియర్ వచ్చిన తర్వాత ఈ రిలేషన్స్ మంచిగా అవుతారు నా ఉద్దేశము. ఎందుకంటే నేతన్యాహు ట్రంప్ని లెట్ డౌన్ చేశాడు ట్రంప్ అనుకుంటున్నాడు, ట్రంప్ నన్ను లెట్ డౌన్ చేశాడు నేతన్యాహు అనుకుంటున్నాడు. సో వాళ్ళు ఇండిపెండెంట్ డెసిషన్స్ తీసుకుంటున్నారు. సో వైస్ వర్సా సిచువేషన్ కనిపిస్తున్నాయి అన్నమాట క్లియర్గా. ఓకే. సో వివీర గారు, ఇప్పుడు ఇజ్రాయెల్ గురించి మనం ప్రత్యేకించి మాట్లాడితే స్టార్టింగ్ లో దాడి మొదలుపెట్టింది ఇరాన్ మీద కానిప్పటికీ, బట్ స్టిల్ ఇప్పుడు అది లెబనాన్ మీద క్లియర్ గా షిఫ్ట్ అయినట్టుగా కనిపిస్తుంది. లేదా ఇప్పటికీ లెబనాన్ అండ్ ఇరాన్ రెండు కూడా ఎయిమ్స్ అని అనుకోవచ్చా ఇజ్రాయెల్ కి? నిన్న లెబనాన్ కి ఇజ్రాయెల్ కి మధ్యలో మళ్ళీ ఇంకొక అగ్రిమెంట్ అయింది, అది యుఎస్ఏ నెగోషియేట్ చేసింది. కాకపోతే మనం చూడాల్సింది ఏంటంటే ఈ అగ్రిమెంట్స్ అన్ని సివిలియన్ గవర్నమెంట్ తోటి అవుతున్నాయి, హెజ్బుల్లా తోటి అవ్వట్లేదు. హెజ్బుల్లా తోటి అయ్యేంత వరకు ఏ అగ్రిమెంట్ దాని వ్యాలిడిటీ ఉండదు. సౌత్ లెబనాన్ ట్విస్ట్ ఉందన్నమాట, హెజ్బుల్లా అనే ట్విస్ట్, హెజ్బుల్లా ట్విస్ట్ ఒకటి వస్తుంది. తర్వాత సౌత్ లెబనాన్ లో ఎంత యాక్టివ్ గా ఉందంటే హెజ్బుల్లా నార్త్ ఇజ్రాయెలీ వలసదారులంతా వదిలిపెట్టి దక్షిణానికి వెళ్ళిపోవాల్సి వచ్చింది. వాళ్ళ ఒరిజినల్ ఇళ్లలో ఉండట్లేదు. 2003 అక్టోబర్ తర్వాత అది చాలా టిన్ అవుట్ అయిపోయారు పాపులేషన్. ఇజ్రాయెల్ ఎంత ట్రై చేస్తున్నా కానీ తిరిగి వెళ్ళడం సాధ్యం అవ్వట్లేదు. సో దానివల్ల వాళ్ళు హిజ్బుల్లా మీద ప్రెషర్ తీసుకురాక తప్పదు. అలాగే లిటానీ రివర్కి ఏదైతే దక్షిణాన్ని ఉందో ఆ ఏరియాని వీళ్ళు కంట్రోల్లో పెట్టుకోవాలని చూస్తారు. అది 100% గ్యారంటీ. యుఎస్ఏ ఇరాన్ అగ్రిమెంట్ ఏది కానివ్వండి, ఇజ్రాయెల్ ఇది చేస్తూనే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ ఉనికికే ప్రమాదం అది.
సో ఆ విధంగా చూస్తే ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఈ ఇరాన్ ఎందుకు చేసిందంటారా ఈ అటాక్ ఏంటంటే వాళ్ళ హార్ముజ్ జలసంధి మీద వాళ్ళకి సడన్ గా ఒక పవర్ కనిపిస్తుంది. పొలిటికల్ పవర్, డిప్లొమాటిక్ పవర్, ఇంటర్నేషనల్ పవర్, ఎకనామిక్ పవర్ అన్ని కనిపిస్తున్నాయి. తర్వాత సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కనిపిస్తుంది. సో దాని మీద ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు వదలదలుచుకోలేదు. సో అందుకని ఏ మాత్రం చిన్న షిప్ ఏదైనా తప్పు చేస్తుంటే, అంటే ఆ ఇరాన్ దగ్గర పర్మిషన్ తీసుకోకుండా ఈ జలసంధి మీద నుంచి రావాలని చూస్తే వెంటనే డ్రోన్లు వాడి వాళ్ళు డ్యామేజ్ చేయాలని చూస్తారు. దీనికి కౌంటర్గా అమెరికా చేయాలని చూస్తుంది. అది కేవలం డిఫెన్సివ్ స్టెప్. కాకపోతే ఏంటంటే బేసికలీ ఇరాన్ మాత్రం హార్ముజ్ జలసంధి మీద కంట్రోల్ వదలదలుచుకోలేదు. ఆల్రెడీ స్పష్టంగా చెప్తున్నారు. అది మనం గమనించాల్సిన విషయం. సో ఈ గేమ్ అప్ అండ్ డౌన్స్ నడుస్తూనే ఉంటాయి. నెక్స్ట్ 60 days ఎలా జరుగుతుందో చూద్దాం. సో ఇప్పుడు వివీర గారు, ఇప్పుడు హార్ముజ్ జలసంధి అనేది కీ రోల్ ప్లే చేస్తుంది. యుద్ధం స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఆ హార్ముజ్ జలసంధి అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. సో హార్ముజ్ జలసంధి మీద ఇరాన్ ఏమో పట్టు సాధించాలన్నట్టుగా ఇరాన్ ఉంటే, మరోవైపు ఇరాన్ ఎట్టి పరిస్థితుల్లో హార్ముజ్ జలసంధి మీద కమాండ్ కంట్రోల్ సాధించకూడదని యుఎస్ ప్రయత్నాలు చేస్తుంది. సో ఇప్పుడు హార్ముజ్ జలసంధి సిచ్యువేషన్ ఏంటి, పరిస్థితి ఏంటి? అక్కడ నుంచి ఏ నౌకలైనా రావచ్చా, సేఫేనా, లేకపోతే ఏమైనా కాన్స్టెన్స్ ఉందా? సేఫ్టీ మాత్రం 100% లేదండి. చాలా వరకు షిప్స్ బయటికి రాగలిగినాయి. ఇప్పటి నుంచో 2-3 నెలల నుంచి 3 నెలల పైగా ఇరుక్కుపోయిన షిప్స్, కానీ ఇంకా 50% అక్కడే మిగిలిపోయినాయి. ఎందుకంటే ఆ ఫ్లో మాత్రం కంప్లీట్ స్పీడ్ అందుకోలేదు ఇంకా. సో దీనివల్ల ఏంటంటే ఇప్పుడు నిన్న ఇరాన్ చూపించిన పవర్ గురించి, అంటే ఈ డ్రోన్ అటాక్ చేసి మళ్ళీ షిప్స్ని భయపెట్టే పరిస్థితిలోకి తీసుకొచ్చింది. యుఎస్ఏ కౌంటర్ అటాక్ చేసినా కానీ అమెరికా ఇరాన్ అసెట్స్ మీద షిప్స్కి మాత్రం భయం ఉంటుంది. అలాగే ఇరాన్ ఏం చేస్తుందంటే యుఏఈ తోటి, తర్వాత ఒమాన్ తోటి జాయింట్ అగ్రిమెంట్ జలసంధిని కంట్రోల్ చేయడానికి చేసుకోవాలని చూస్తుంది. దీనికి కౌంటర్గా అమెరికా ఏ ప్రపోజల్ తీసుకొస్తుంది అన్నదే మనం చూడాల్సింది. నేను అనుకోవడం ఏంటంటే ఫ్యూచర్లో, అంటే నెక్స్ట్ 10-20 daysలో అమెరికా ఒక కొత్త ప్రపోజల్ తోటి వస్తుంది. ఏదో ఇంటర్నేషనల్ మానిటరింగ్ ఏజెన్సీ దీన్ని కంట్రోల్ చేస్తుంది, దానికి వీళ్ళందరూ కంట్రిబ్యూట్ చేస్తారు, ఫండింగ్ కావాలంటే నేను చేస్తాను అన్నట్టుగా మాట్లాడే అవకాశాలు నాకు కనిపిస్తున్నాయి. చెప్పండి. ఓకే. సో పరమేశ్వర్ గారు, ఇప్పుడు హార్ముజ్ జలసంధి గురించి ఒకవేళ మాట్లాడుకుంటే అది చాలా కీ రోల్ ప్లే చేస్తుంది ఇందాక నేను అన్నట్టుగా. సో ఈ సిచ్యువేషన్ ఏదైతే ఈ వారు చిన్న డిస్టర్బెన్స్ ఏదైతే ఉన్నాయో ఇవి ఇలానే కంటిన్యూ అయితే మన భారతదేశం మీద, మరి ముఖ్యంగా మన భారతదేశం మీద అండ్ మిగతా దేశాల మీద ఎలాంటి ఇంపాక్ట్ పడే ఛాన్సెస్ ఉంది? డైరెక్ట్ ఇంపాక్ట్స్ ఉంటాయండి. డైరెక్ట్ ఇంపాక్ట్స్ ఎందుకంటే ఇప్పటికి కూడా ప్రపంచము చమురు ఉత్పాదుల మీద డిపెండ్ అయి ఉన్నది. అండ్ సెకండ్లీ ఏంటంటే వాణిజ్యం. ప్రపంచంలో ఉన్న 22% వాణిజ్యం హార్మూజ్ నుంచే పారుతుంది. అలాంటిది హార్మూజ్ మీద ఇరాన్ కంట్రోల్ పెట్టింది. ఇరాన్ వెళ్ళనీయట్లేదు షిప్స్. మీరు వెళ్ళనీయడం ఒకటి, ఇప్పుడు మొన్న మళ్ళీ డిక్లేర్ చేసింది ఇరాన్ మీద యూఎస్ఏ కొట్టినప్పుడు మేము మళ్ళీ హార్మూజ్ మూసేస్తున్నాము, ఒప్పందాన్ని ఉల్లంఘించారు యూఎస్ఏ ఇజ్రాయెల్ అని. సో వాళ్ళు కంట్రోల్ చేస్తున్నారు. ఇంకా కంట్రోల్ చేసి ఏమంటున్నారు, మా పర్మిషన్ లేకుండా రావు కవర్ చేశారు. అది మా పర్మిషన్ లేకుండా మీరు వెళ్ళారంటే మాత్రం మేము యాక్షన్ తీసుకుంటామని. సో వాళ్ళు ఐఆర్జీసీ వాళ్ళకి కంట్రోల్ చేస్తాము. సో హార్మూజ్ ఇది ఎక్స్ట్రీమ్లీ క్రిటికల్ అండి. ఇది యుద్ధం మొదలైంది కూడా అదే ఆబ్జెక్టివ్, యూఎస్ఏ మొదలెట్టింది కూడా అదే ఆబ్జెక్టివ్. హార్మూజ్ని కంట్రోల్ చేయగలిగితే వాణిజ్యం 22% వాణిజ్యం ప్రపంచంలో మనం కంట్రోల్ చేయొచ్చు. వెనిజులా కంట్రోల్లో ఉంది. 22% ఆఫ్ వాణిజ్యం. మోస్ట్లీ వాణిజ్యం ఏంటి అక్కడ హార్మూజ్ నుంచి వచ్చేది? చమురు లేకపోతే ఎల్పిజి. సో ఈ రెండింటిని ఖతార్ ఇస్ ద లార్జెస్ట్ ఎక్స్పోర్టర్ ఇన్ ద వరల్డ్. సో లార్జెస్ట్ ఎక్స్పోర్టర్ ఖతార్ని, లార్జెస్ట్ ఎక్స్పోర్టర్ ఆఫ్ ఆయిల్ వెనిజులాని, దాని తర్వాత ఇరాన్ని కంట్రోల్ చేస్తే ఇంకేముంది, ప్రపంచ వాణిజ్యం అంతా వాళ్ళ చేతిలో ఉన్నట్టు. అది ఆయన అనుకున్నాడు ట్రంప్, కానీ అది కుదరలేదు ఆయనకి. బట్ పాయింట్ ఏంటంటే హార్మూజ్ విల్ ఆల్వేస్ బి బోన్ ఆఫ్ కంటెన్షన్. అండ్ ఈ దాడులు ఇలా జరిగి కంట్రోల్డ్ ఫ్లో కూడా ఉన్నా కూడా, అంటే ఇదివరకు కాకుండా అంత ఫ్రీగా కాకుండా కంట్రోల్డ్ ఫ్లో ఉన్నా కూడా మీకు ఏమవుతుందంటే బ్యాక్లాగ్స్ పెరిగిపోతాయి. ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్లో బ్యాక్లాగ్స్ పెరిగిపోతాయి. బ్యాక్లాగ్స్ పెరిగితే మాత్రం ప్రొడక్షన్ స్లో అవుతుంది. ప్రొడక్షన్ స్లో అయిందంటే డిమాండ్ పెరిగిపోతుంది, ప్రొడక్షన్ స్లో అవుతుంది. డిమాండ్ సప్లై గ్యాప్ పెరిగిన కొద్దీ మీ చమురు లేకపోతే లిక్విడ్ న్యాచురల్ గ్యాస్ రేట్స్, బయింగ్ రేట్స్, ఆఫ్ ద ర్యాక్ బయింగ్ రేట్స్ అండ్ దెన్ ప్రొడక్షన్ అండ్ సెల్లింగ్ రేట్స్ ఏవైతే ఉన్నాయో అవి వాటిల్లో ఇన్ఫ్లేషన్ వస్తుంది. దాన్ని బట్టి వాణిజ్యం మొత్తం ప్రపంచ వాణిజ్యాన్ని హిట్ చేస్తుంది. సో ఇట్ విల్ బి ఏ మేజర్ ఎఫెక్ట్. ఇట్ నాట్ బి ఏ స్మాల్ ఎఫెక్ట్, ఇట్ విల్ బి ఏ మేజర్ ఎఫెక్ట్ అండి. ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్ వివీరా గారు, థ్యాంక్ యూ సో మచ్ పరమేశ్వర్ గారు మాతో జాయిన్ అయినందుకు అండ్ మీ ఒపీనియన్స్ ని మాతో షేర్ చేసినందుకు. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ విత్